సో ఈ రోజు మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంపీ ఆఫీస్ కరీంనగర్ ఎంపీ ఆఫీస్ బండి సంజయ్ గారి ఆఫీస్ ముందు అయితే ఉన్నాము. సో స్పందించడానికి చందుర్తి మండలం నుంచి వచ్చారు. చందుర్తి మండల నాయకులు మొకిలి విజేందర్ గారు మండలాధ్యక్షులు. అన్నగారు నమస్తే, చెప్పండి ఎలా చూస్తారు ఈ రోజు సంఘటనను? ఈ రోజు చూసుకున్నట్టయితే మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం వారు అక్కడికి రావడం, మరి ఇక్కడ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వారికి ఇష్టం వచ్చినట్టు ఏదైతే పదజాలతోటి మా బండి సంజయ్ కుమార్ గారిని ఉద్దేశపూర్వకంగా వారి కరీంనగర్ పట్టణంలోకి వచ్చి ఇష్టానుసారంగా వాళ్ళు తిట్టిండో, మరి మాకు ఆ విషయం తెలిసిన వెంటనే మేము దాదాపు మా జిల్లా అధ్యక్షుడు రెడ్డివేణి గోపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము దాదాపు 100-150 మంది దగ్గర మేము ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరి కౌశిక్ రెడ్డి నీకు ఏదైతే పదజాలతో నీ పార్టీ అక్కడున్న కేటీఆర్ కు సేమ్ అదే విధంగా మాట్లాడి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు రెచ్చగొడతాడు. మరి ఇక్కడ నీ సంగతి అక్కడ హుజరాబాద్ లో నీకు ఏదైతే పలు అభివృద్ధి పనులు నువ్వు చేయకపోగా అప్పుడు నీ కుటుంబాన్ని తాకట్టు పెట్టి మరి అందరు చచ్చిపోతామని చెప్పి నీకు అసెంబ్లీలో అక్కడ నువ్వు గెలిచి మరి ఇక్కడికి వచ్చి ఇష్టం ఉన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మరి ఇంకోసారి కూడా ఇలాంటి పదజాలను వాడి చేస్తే మేమైతే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఎవరు చూసుకుంటా ఊరుకోము. మరి గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అంటే కార్యకర్తలు అంటే ఒక ఆధ్యాత్మిక లైన్ లో ఉండేవారు అనుకుంటున్నావేమో, కానీ అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. నువ్వు ఇక్కడ ఏదైతే చేస్తావో కరీంనగర్ పట్టణంలో నేను అడుగుపెట్టే ప్రసక్తి లేదు. మా నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు వారిపైన మీరు ఎలాంటి మాటలు వదిలినా మేము ఊరుకునే ప్రసక్తి లేదు.